తూర్పుగోదావరి జిల్లాలోని 138 పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. పరీక్ష తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని వారు పరీక్ష రాసి వచ్చే వరకు అక్కడే వేచి చూడటం కనిపించింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 24,566 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రశ్నపత్రాలను కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని 138 కేంద్రాల్లో సుమారు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈఓ కె వాసుదేవరావు వెల్లడించారు. అదేవిధంగా 18 సెట్టింగ్ స్క్వాడ్లు, 18 రూట్ ఆఫీసర్లు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీలు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.